ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఎమ్మెల్సీ వరుద కళ్యాణి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పటికే ఉన్న పెన్షన్లను కూడా కత్తిరిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని కళ్యాణి విమర్శించారు. ఇక దీపం పథకం కూడా పూర్తిగా నిలిచిపోయిందని ఆమె తెలిపారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని వాగ్దానం చేసి మొదటి ఏడాదిలోనే 2 సిలిండర్లను ఇవ్వకుండా వదిలేశారని పేర్కొన్నారు. ఫ్యాంక్షన్స్ విషయం తీసుకుంటే గత 15 నెలల్లో ఒక్క వృద్ధులకు కూడా ఒక్క కొంత ఫ్యాంక్షన్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఫ్యాంక్షన్స్ సంఖ్య రోజు రోజుకు కూడా తగ్గిపోతూ ఉంది. అంటే ఉన్న ఫ్యాంక్షన్స్ను కూడా వీళ్ళు తీసేస్తూ ఉన్నారు, కొత్త ఫ్యాంక్షన్స్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 50 ఏళ్ళు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 4,000 నెలకి చొప్పున ఇస్తామని చెప్పారు. అదేమైనా హామీ అమలు చేశారా అంటే అది కూడా 15 నెలలైనా అమలు చేయలేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు, అది ఎప్పుడు మీరు అమలు చేస్తారు అని కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతూ ఉన్నాము. అలాగే దీపం పథకం తీసుకుంటే ఏడాదికి 3 సిలిండర్లు అని చెప్పారు. మొదటి ఏడాది 2 సిలిండర్లు ఎగనామం పెట్టారు. 2వ ఏడాది తీసుకుంటే ఇప్పుడు 2వ విడతలో సిలిండర్ ఇస్తూ ఉండే పరిస్థితి. అందులో 64 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటికి బుక్ చేసుకుంటే అందులో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ 300 కోట్లు ఎగనామం పెట్టి వాళ్ళ అకౌంట్స్లో ఈ రోజు కూడా డబ్బులు పడని పరిస్థితి. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటి బదులు వాళ్ళు ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 1,59,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. వాళ్ళ అకౌంట్లో 3 సిలిండర్లకు సరిపోయిన డబ్బులు డైరెక్ట్గా వేసేస్తే ఈ బాధలు ప్రజలకు ఉండవు కదా అని నేను అడుగుతూ ఉన్నాను. అదే కాకుండా 1,59,00,000 మంది ఎల్పిజి గ్యాస్ హోల్డర్స్ ఉంటే వీళ్ళు ఇస్తున్నది 1,04,00,000 మందికి మాత్రమే. అంటే అక్కడ 55 లక్షల మంది లబ్ధిదారులకి వీళ్ళు దీపం పథకం ఎగనామం పెట్టిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 1,59,00,000 మందికి కూడా ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.